హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు భోగి. కానీ నాకు నైట్ నిండే గ్యాస్ పట్టేసి మోషన్స్ చాలా ఇబ్బందిగా ఉంది. నేను తగ్గిద్దిలే అని అనుకున్నాను, అశ్రద్ధ చేశాను. బట్ కానీ అస్సలు బాలేదు. ఈరోజు మా బాబుకి భోగిపళ్ళు పోద్దామని అనుకున్నాను. కానీ ఇట్లా అయింది ఏంటని చాలా బాధపడ్డాను. హాస్పిటల్లోనే ఉన్నాను. టాబ్లెట్స్ ఇంజెక్షన్ అయితే చేశారు. అస్సలు బాలేదు. చాలా అంటే నీరసం అయిపోయాను. కానీ మన అన్న వాళ్ళు మన దగ్గరికి లేకపోతే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఎక్కడో బయట రాష్ట్రాలు, బయట దేశాల్లో ఉంటే సర్లే, దగ్గరలో లేరు అనుకోవచ్చు. ఇగో నీరసం తగ్గడానికి ఇది ఇచ్చారు. ఎక్కడో ఉన్నారు అనుకుంటే అది ఓకే, కానీ దగ్గర ఉండి కూడా మాకు అందుబాటులో లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు కూడా నేను నా బిడ్డ అనాథలే అనుకుంటున్నాము. కొన్ని చెప్పుకోగలం, చెప్పుకోలేము. మా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారంటే ఏమో క్వశ్చన్ మార్క్ అనమాట. అది ఈరోజు ఒక్కదాన్ని అట్లా ఉండి హాస్పిటల్లో ఉండి చాలా నరకం అనిపించింది. కానీ దేవుడు ఒకటే అనుకున్నాను, దేవుడా నాకు ఎలాంటి ఇబ్బంది వద్దు. సడన్గా గ్యాస్ బాగా నొప్పి అసలుకి తట్టుకోలేకపోయాను అనమాట. గ్యాస్ నొప్పి అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నా వాయిస్ కూడా మీకు అర్థమవుతుంది కదా. ఇంకా హాస్పిటల్ నుండి ఒక 3 గంటలు ఉండి హాస్పిటల్లో మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను. నాకు బంధువులు ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ మా అమ్మగారు వాళ్ళే, ఇంకెవరు లేరు నాకు. ఇంకా వెళ్తున్నాను హాస్పిటల్ నుండి, ఎందుకంటే బాబుకి భోగిపళ్ళు పోయాలనుకున్నాను. మేము ఉండే చోట ఇంకా ఏం పోస్తాంలే, నేను చేసుకోలేను. అక్కడైతే కొంచెం అమ్మ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇగో నడుస్తా వెళ్తున్నాను ఆటో దిగి. కొంచెం అమ్మోళ్ళ ఏరియా కొంచెం విలేజ్ టైప్లా ఉంటుంది, కానీ సిటీలోనే. చూసారా, ఇగో అమ్మోళ్ళ చెట్టు ములక్కాయలు ఉన్నాయి. అవి మీకు చూపించాలనుకున్నాను. నేను ఇదే ఊర్లో ఉన్నా సరే మోస్ట్లీ నేనైతే వెళ్ళను. నేను వెళ్ళను అమ్మోళ్ళ ఇంటికి కూడా. ఇంట్లోనే ఉంటాను, నా వర్క్ నేను చేసుకుంటాను అనమాట. ఇంకా బాబుకు సంబంధించిన ఇగో ఈ అరేంజ్మెంట్స్ ఏదో మా స్తోమతకు తగ్గ, అంత బాగా కాపోయినా మా స్తోమత తగ్గ. అగో తను మా వదిన, చుట్టుపక్కల వాళ్ళు అనమాట. ఇంకో మా బాబు కొంచెం విలేజ్ టైప్ ఉంటుందని చెప్పాను కదా, ఏరియా అలానే ఉంటుంది. ఇగో ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా మన అనుకున్న వాళ్ళు పక్కనుంటే 100 మంది ఉన్నా కూడా నథింగ్ అనిపిస్తుంది. కానీ మన అనుకున్న వాళ్ళ దగ్గర లేకపోతే 100 మందిలో ఉన్నా మనం ఒంటరి అనిపిస్తుంది. ఇక మా బాబుకి లాస్ట్ ఇయర్ చేయలేదు, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట. మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి ప్రతిదీ అమ్మాయి ఫైనాన్షియల్ అంటున్నారు. మేమైతే రిచ్ కాదు. ఇక అట్లా మాకు స్తోమతకు తగ్గ మేము చేసుకున్నాము. ఇదిగోండి, ఇక వచ్చిన వాళ్ళందరూ బాబుకి భోగిపళ్ళు పోస్తున్నారు. తెలిసిన విధంగా మేము చేస్తున్నాం అనమాట. మా అమ్మగారు ఒళ్ళో పెట్టుకున్నారు. ఆమె హ్యాండిక్యాప్టెడ్ అనమాట, అందుకే ఆమె అలా కూర్చున్నారనమాట. ఇక బాబుకి ఇగో భోగిపళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మా వాడైతే ఫస్ట్ టైం కదా, వాడికి భోగిపళ్ళు పోయటం ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఈ భోగిపళ్ళు వల్ల చాలామంది, అంటే కొంతమంది అందరూ చేస్తున్నారని చేస్తారు, కొంతమంది అంటే పిల్లలకి ఏమన్నా దిష్టి కానీ కింకలు అంటారు, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా చిన్నవి ఉన్నా అన్నీ పోతాయి అంటారు అనమాట. అందుకే మా వాడైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అస్సలు బాగోపోయినా నేను చెయ్యాలి వాడికి అని చెప్పి నేను ఇంకా డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీరసంగా ఉంది, ఏం వెళ్తావమ్మా, ఉండు 1 గంట 2 గంటలు చూస్తాము, నీకు ఇబ్బందిగా ఉంది కదా అంటే, లేదు అని చెప్పేసి ఇంకా మా బాబుకి చెయ్యాలా
అని చెప్పి వచ్చాను. వాటి చిన్న చిన్న ఆనందాలు కూడా మేము తీర్చాలి గదా! ఫైనల్లీ ఏంటంటే వాడైతే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశాడు. ఎక్కువ మందినేం పిలవలేదు. అమ్మోళ్ళు చుట్టుపక్కల ఒక 5, 6 ముత్తైదులని పిలిచాము. పిలిచి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చాననమాట. కొన్ని ఇగో వాళ్ళైతే నేనన్నాను, "మరి యూట్యూబ్‌లో అయితే పెట్టుకుంటాను పర్వాలేదా? మీకు ఓకేనా?" అంటే, "ఏం పర్వాలేదు. ఓకే. ఓకే." అని ఇంక వాళ్ళు ముందుకొచ్చారనమాట. ఇగో మా బాబుగాడైతే మాత్రం ఏం ఎంజాయ్ చేస్తున్నాడో అయిపోయిందంతా. ఇక ఎంజాయ్ చేస్తున్నాడనమాట. అరే! ఫోటోలు తీత్తాను జున్ను కొంచెం ఫేస్ మార్చరా బాబు అంటే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ పెడుతున్నాడు. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.